ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరీ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? మీ కోసం ప్రతిరోజు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్లు, ఎన్నో మరి బాధలతోటి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. తప్పగా మరి మీకోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మరి ప్రార్థనలు చేసేటప్పుడు మనకి ఏమొస్తుందంటే విడుదల కలుగుతూ ఉంటుంది. పూర్వకాలంలో కూడా ఈ యొక్క విడుదల గురించి దేవుడు ఏం మాట్లాడాడు దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనము. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. పస్కా బలి అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాము. పస్కా బలి అంటే, పస్కా అంటే దాటిపోవడము లేదా విడుదల, రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. దాటిపోవడము కానీ విడుదల. ఏది దాటిపోతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే మనల్ని దాటిపోయేది మరణము. ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలంతా కూడా దేవునికి మొరపెడుతూ ఉన్నారు. వారు భయంకరమైనటువంటి కరువులో 70 మందిగా ఐగుప్తుకు వెళ్ళారు. ఈ రోజులో మరి ఐగుప్తు అంటే ఈజిప్ట్. మరి అక్కడికి వెళ్ళినప్పుడు 70 మందిని 400 సంవత్సరాల్లో దేవుడు ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడంటే వాళ్ళ యొక్క జనాంగము ఇసుక రేణువులు అంతా పెరుగుతుందని దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట నెరవేరింది. దగ్గర 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వాళ్ళు పెరిగిపోయారు. విపరీతంగా జనాభా పెరిగింది. మరి అట్లాగా వీళ్ళు ఎక్కడో ఉంటున్నారు. మరి అక్కడ ఉంటున్నటువంటి రాజు ఆ యొక్క ఫరో కూడా అనుకున్నాడు అనమాట, అయ్యో వీళ్ళు ఎంతగా పెరిగిపోయారు, ఎంతగా అభివృద్ధి చెందారు, రేపు ఎవరైనా విరోధి లేకపోతే ఎవరైనా శత్రువు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వకోకుండా శత్రురాజుకి సపోర్ట్ ఇస్తారేమో అని చెప్పేసి వీళ్ళని ఏం చేస్తున్నారు అనమాట, బాగా అణిచివేయడం జరిగింది, హింసించడం జరిగింది, భయంకరమైనటువంటి హింసకు గురి చేయడం జరిగింది. ఎప్పుడైతే అంత భయంకరంగా హింసకి గురయ్యారో ఇటు పొలం పనుల్లో కానీ ఇంటి పనుల్లో కానీ, ఇంటి పనులు అంటే పట్టణాలు కట్టడంలో అనమాట, మట్టి పనిలో ఎంత భయంకరంగా వాళ్ళని వాడుకున్నారంటే అంత భయంకరంగా వాడుకున్నారు. దాస్యము, బానిసత్వము, వీటిలో వాళ్ళు ఉండిపోయినప్పుడు వాళ్ళు తిన్నంతసేపు చక్కగా ఆహారము తిన్నంతకాలము దేవుడు గుర్తు రాలేదు, మంచిగా ఉన్నంతకాలము దేవుడు వారికి గుర్తు రాలేదు. ఎప్పుడైతే శ్రమలు వచ్చాయో, ఆ శ్రమలు కూడా అధికమయ్యాయో అప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. ఎప్పుడైతే దేవునికి మొరపెట్టారో, ఒక్కడు కాదు మొత్తం ఇజ్రాయేలీ ప్రజలంతా కూడా దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవునికి మొరపెట్టారో దేవుడు వారి యొక్క మొరను విని ఆలకించి వారి కోసము మోషేను లేపడం జరిగింది. మోషే చక్కగా మరి దేవుని యొక్క ఆజ్ఞ పొందుకొని దేవుని యొక్క అనుమతితోటి, దేవుని యొక్క ఉపదేశంతో ఈ యొక్క ఫరో దగ్గరికి వచ్చాడు. ఫరో దగ్గరికి వచ్చి అడిగాడు అనమాట, మరి ఆ ఇజ్రాయేలీ ప్రజలంతా కూడా వాళ్ళ యొక్క దేవునికి బలి అర్పణ చేసుకోవాలి, మరి వాళ్ళందరినీ కూడా పంపించండి అంటే పంపలేదు. ఎన్నో రకరకాలుగా చాలా కన్విన్స్ చేయడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేశాడు, ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఫరో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోలేదన్నమాట. ఒప్పుకోకపోతే దేవుడు మోషే ద్వారా 10 రకాలైనటువంటి తెగుళ్ళని ఆ యొక్క ఐగుప్తు దేశం మీదకి పంపించడం జరిగింది. మొట్టమొదటిగా ఆ యొక్క తెగుళ్ళు కనుక చూసుకుంటే 10 రకాలైనటువంటి తెగుళ్ళు. కొన్ని ఏమో ఫస్ట్ నీళ్ళని రక్తంగా మార్చడము, తర్వాత కప్పలు రావడము, ఈగలు రావడము, దోమలు రావడము, తర్వాత ఇంకా వడగండ్లు పడడము, తర్వాత ఇంకా కనుక చూసుకుంటే జంతువుల మీద వ్యాధులు, తర్వాత మనుషులకి వ్యాధులు, తర్వాత భయంకరమైనటువంటి కటిక చీకటి 3 రోజులు, ఇట్లాగ రకరకాలైనటువంటి తెగుళ్ళు వచ్చినాయి అనమాట. 10వ తెగులు ఏంటంటే ప్రతి కుటుంబంలో, ఎవరైతే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా పెద్ద కుమారుడు, జ్యేష్ఠపుత్రుడు చనిపోతాడని చెప్పడం జరిగింది. ఈ అన్నీ చేసినప్పుడు మొట్టమొదటిగా నీళ్ళని రక్తంగా మార్చడం కానీ, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేశారంటే కప్పల గురించి చూసుకుంటా ఉంటే వర్షం రాలేదనుకోండి, వెంటనే వర్షం రావాలి కాబట్టి కప్పలకి పెళ్లి చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మొన్న ఎక్కడో చూశాను, ఒక వార్త చదివాను,
వరదలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి, వర్షాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి, వరదలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ కప్పలకి విడాకులు పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ విడాకుల ప్రోగ్రాం ఒకటి. అంటే ఏంటనమాట, కప్పలు వర్షానికి తెప్పించేటువంటి దేవుడు అని. అలాగే ఈగలు, పేలు, దోమలు, ఇవాళ ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు చెప్తున్నాడు. అవన్నీ కూడా నా నోటి మాట ద్వారా వచ్చినటువంటివి, అవి దేవుళ్ళు కాదు అనేసి దేవుడు వారికి ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే గాలి కానీ, వెలుతురు కానీ, వేడి కానీ, చీకటి కానీ ఇవి కూడా దేవుళ్ళు కావు. ఇవి కూడా నా నోటి మాట ద్వారానే వచ్చినవి. అవి మీకోసం నేను తీసుకొచ్చినటువంటివి, నేను మీకోసం ఇచ్చినటువంటివి. వాటిని మీరు ఉపయోగించుకోండి, అంతేగాని అవి మీకు దేవుళ్ళు కాదు అనేసి అక్కడ చెప్పడం జరిగింది. అలాగే తెగుళ్ళు, జంతువుల మీద తెగుళ్ళు వచ్చాయి, అలాగే మనుషుల మీద తెగుళ్ళు వచ్చాయి. మనం కూడా చూస్తాం కదా, 3 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి 2000 నుంచి 2003 వరకు కూడా భయంకరమైనటువంటి కరోనాలు, ఎక్కడ చూసినా కూడా చావు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఇంకా మనం జీవించి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా. మరి అట్లాగే తర్వాత ఆయన చెప్పాడనమాట, ఇంకొక మాట ఏం చెప్పాడనమాట, జంతువులు తెగుళ్ళు అయిపోయినాయి, మనుషులు తెగుళ్ళు అయిపోయి, తర్వాత ఇజ్రాయేలీ ప్రజలకి ఇంకొక మాట చెప్పాడు దేవుడు. 9వది ఏంటంటే చీకటి. 3 రోజులు కటిక చీకటి. 3 రోజులు కటిక చీకటి, ఎవరిలో కూడా అసలు వెలుతురు లేదు, చిమ్మ చీకటి. కనీసం లేచి అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి, అంతటి చీకటి. కానీ ఇజ్రాయేలీల యొక్క ప్రతి ఇంటిలో కూడా వెలుతురు ఉంది. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప దేవుడు. వాళ్ళకి మరి తానే వెలుగుగా ఉండి వెలుతురు ఇచ్చినటువంటి దేవుడు. మరి ఇజ్రాయేలీ ప్రజల పట్ల దేవుని యొక్క కృప అంత ఉన్నతంగా ఉంది. అంటే దేవుని యొక్క బిడ్డల పట్ల దేవుని యొక్క కృప అంత ఉన్నతంగా ఉంటుంది. తర్వాత లాస్ట్ది ఏంటనమాట, పెద్ద కుమారుడు చనిపోతాడు. కాబట్టి ఈ యొక్క చనిపోయేటప్పుడు మరి విడుదల చాలా సమీపంగా ఉంది. కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణ చేయండి. ప్రతి వారు కూడా మీ కుటుంబంలో ఒక మేకపిల్లను కానీ ఒక గొర్రెపిల్లను కానీ తీసుకోండి. మేకపిల్లని గొర్రెపిల్లని తీసుకుని దాన్ని వధించి దాని యొక్క రక్తాన్ని పట్టి ఆ యొక్క రక్తాన్ని తలుపులకి అంటే ద్వారబంధాలకి, గుమ్మంకో పైన ఉన్నటువంటి ద్వారబంధానికి, అలాగే నిలువు కమ్మీలకి కూడా పోయండి అనేసి చెప్పడం జరిగింది. కింద దానికి పోయొద్దు, ఎందుకంటే మళ్ళీ తొక్కడం, కాళ్ళు పెట్టి తొక్కుతారు. అది ఎంతో పవిత్రమైనటువంటిది. కాబట్టి దానిని 3 వైపులా రాయండి, 3 వైపులా కూడా దాన్ని రాయండి అని చెప్పారన్నమాట. మరి అట్లాగే అందరూ కూడా ఏం చేశారన్నమాట, ఆ యొక్క పస్కా బలి అర్పణ చేసి ఇజ్రాయేలీ ప్రజలంతా కూడా దానికి ఆ గుమ్మాలకి రక్తాన్ని పోయడం జరిగింది. తర్వాత వారు ఆ యొక్క ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎట్లా అంటే వాళ్ళు వధించినటువంటి ఆ గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ వాళ్ళు తినవలసినటువంటి విధానం గురించి అక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం చదివింది అదే. మీరు ఎట్లా తినాలి అంటే త్వరపడుచు దానిని తినండి. మొట్టమొదటిగా మీరు ఏం చేయాలన్నమాట, మీ నడుములు కట్టుకోనండి. ఆడవాళ్ళంతా కూడా నడుములు ఎప్పుడు కట్టుకుంటారంటే డెలివరీ అయిన తర్వాత నడుము కట్టుకుంటూ ఉంటారు, బలహీనత లేకోకుండా బలపడాలి అని. అలాగే మగవాళ్ళంతా కూడా ఎప్పుడు కట్టుకుంటారు, పనులు చేసేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు, మరి చాలా పెద్ద పెద్ద బరువులు ఎత్తడము దించడము ఇవన్నీ చేస్తున్నప్పుడు నడాలు కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కాళ్ళకి చెప్పులు వేసుకోండి. చెప్పులు ఎప్పుడు కూడా మనం ఏమంటాం, అసలు బయట పెట్టండి అని చెప్తూ ఉంటాము. ఎందుకు, దూర ప్రయాణాలు వెళ్ళాలి వస్తూ ఉంటారు కాబట్టి బయట పెట్టాడని. కానీ ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, మీ చెప్పులు మీరు తొడుక్కోండి. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యము కాకూడదు. చెప్పులు ఎక్కడ ఉన్నాయని ఎదుర్కోవడం కాదు, మీరు రెడీగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత 3వది ఏంటంటే మీరు చేత్తోటి కట్టె పట్టుకోండి. పూర్వకాలంలో ప్రతి వాళ్ళు కూడా కట్టెలు పట్టుకునేవారు. దూర ప్రయాణాలు వెళ్ళాలన్నా, పొలాలకు వెళ్ళాలన్నా కట్టె తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు కూడా పొలాలకు వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా కట్టెని చేత పట్టుకుని వెళ్తూనే ఉంటారు. అంటే త్వరపడుచు ఆహారాన్ని తినండి, ఈ 3 కూడా మీరు ధరించండి అనేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ 3 ఏంటి అని కనుక చూసుకుంటే నడానికి కట్టుకోండి అని అనమాట. నడానికి కట్టుకోవడము, ఎప్పుడైతే నడానికి కట్టుకుంటారో బలపడతారు. అదేవిధంగా చెప్పులు తొడుక్కోండి, చేతితోటి కర్ర పట్టుకుని మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మనము చక్కగా, ఎందుకంటే విడుదల ఆ రోజు నైట్ జరిగినటువంటిది ఏంటి అని అనుకుంటే, ఎవరి ఇంటి మీద
ఈ యొక్క గుమ్మానికి పస్కా బలి అర్పణ చేశారో, రక్తాన్ని వ్రాశారో, ఆ ఇంటి మీద నుంచి మరణ దూత దాటి వెళ్ళిపోయింది. హల్లెలూయా. కానీ అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో, ఫరో ఇంటి దగ్గర నుంచి, ఫరో కుటుంబం దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, సైన్యాధిపతుల దగ్గర నుంచి, అందరు ఉద్యోగస్తుల దగ్గర నుంచి, ఆఖరికి పిండి విసిరేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా, అందరి కుటుంబాలలో కూడా శవము లేవని ఇల్లు లేనే లేదు. అంత భయంకరంగా మరణం అక్కడ సంభవించింది. అంటే మరణము ఎవరి ఆధీనంలో ఉంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆధీనంలోనే ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అనమాట, మరణాన్ని జయించాలి అంటే తప్పనిసరిగా మీరంతా కూడా పస్కా బలిని ఆచరించండి అని చెప్పినప్పుడు, ఆచరించినటువంటి ఈ యొక్క ఇజ్రాయేలీ ప్రజలు, దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క బిడ్డలు అంతా కూడా రక్షించబడ్డారు. వారికి విడుదల సమీపంగా ఉంది. అంతేకాదు, వారి ఇళ్ల మీద నుంచి మరణ దూత దాటి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి మరణానికి మనము దగ్గరగా ఉండకోకుండా దేవునికి దగ్గరగా ఉండాలి అంటే మనము కూడా ఏమి ఇవ్వాలన్నమాట, పస్కా బలిని అర్పణ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఇంత చక్కగా అక్కడ చెప్పడం జరిగింది. మోషే అనేక రకాలుగా ఎన్ని హెచ్చరికలు చేశాడో అన్ని రకాల హెచ్చరికలు కూడా ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీ ప్రజలు ఆచరించారు. కాబట్టే వారికి విడుదల సమీపంగా వచ్చింది. తర్వాత రోజునే ఫరో వారికి విడుదల ఇచ్చేశాడు. వెళ్ళిపోండి, మీ దేవుణ్ణి మీరు మరి ఏం చేసుకుంటారో చేసుకోండి, వెళ్ళండి అని చెప్పేసి స్వేచ్ఛ ఇచ్చాడు. బానిసత్వములో నుంచి వాళ్ళు విడుదల పొంది స్వేచ్ఛావాయువుని పీల్చుకుంటూ కానాను వైపుకి వాళ్ళు ప్రయాణమయ్యారు. నిజమే, భయంకరమైనటువంటి దాస్యము అనేటువంటి కాడి విరవబడింది. ఈరోజు మనము కూడా ఎక్కడ ఉన్నామంటే పాపము అనేటువంటి భయంకరమైనటువంటి దాస్యంలో పడిపోయి ఉంటూ ఉన్నాము. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాపము నుంచి విడుదల చేయడానికి ఆయనే మనకి పస్కా బలిగా పరలోకం నుంచి దిగి వచ్చి ఆయనే ఆ యొక్క కల్వరి శిలువ మీద ఆయనే మన పాపముల నిమిత్తము వధించబడ్డారు. శిలువ యాగంలో ఆయన ప్రతి రక్తపు చుక్కని కూడా మన కోసం ఆయన కార్చి ఉన్నారు. మరి ఎవరైతే ఆయన యొక్క రక్తం ద్వారా శుద్ధీకరించబడతారో వారంతా కూడా ఎంతో ధన్యులు. వారికి మరణము లేదు, మరణము వారి నుంచి దూరం అయిపోతుంది. ప్రభువారు అదే మాట అన్నారు, మరణమా నీ ముళ్ళెక్కడా అన్నారు. నిజమే, మరణము అంటే ఈలోక సంబంధమైనటువంటి మరణము గురించి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణము గురించి. మనము చనిపోయిన తర్వాత భయంకరమైనటువంటి నరకాగ్నిలోనికి ప్రవేశించుకోకుండా మనం ఎప్పుడైతే దేవుని యొక్క రక్తం చేత శుద్ధీకరించబడుతున్నామో అప్పుడే పరలోకంలో యుగయుగాలు కూడా ఆయనతో పాటు ఉండేటువంటి గొప్ప దివ్యమైనటువంటి సంగతి ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మనకిచ్చేటువంటి బహుమానము ఏమిటి అంటే పరలోకము. మరి మనము చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాడు కదా, మోషే ద్వారా మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, మొట్టమొదటిగా మీ యొక్క నడుములు కట్టుకొనుడి. ఏం చేయాలంటే నడుములు కట్టుకోవాలి. నడుములు కట్టుకోవాలంటే చెప్పాను కదా, ఇంతకుముందు ఆడవాళ్ళు అయితే డెలివరీ అయిన తర్వాత నడుములు కట్టుకుంటారు, మగవాళ్ళు అయితే పని చేసేటప్పుడు నడుములు కట్టుకుంటారు అని. కానీ మనము కట్టుకోవాల్సినది ఏంటి అంటే సత్యము అనేటువంటి దట్టి. అందుకనే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది చూడండి, అది ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో, ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడిని తొడుక్కొని నిలువడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణాన్ని ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణయను శిరస్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి సర్వాంగ కవచములు. ఎందుకంటే మనము ఎవరితోటి పోరాడాలి?
ఎవరితోటి మనము పోరాడాలి అనుకుంటే అపవాదితోటి మనం పోరాడాలి. అపవాది కొంచెం అవకాశం ఇస్తే చాలు హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటుంది, చొరబడిపోతూ ఉంటుంది. మనకి ఎవరో దానికి పర్మిషన్ ఇవ్వక్కర్లేదు. హృదయంలోనికి ఎక్కడ పొంచి ఉంటుంది అనమాట. పాపం ఎక్కడ పొంచి ఉంటుంది? వాకిలి దగ్గర పొంచి ఉంటుంది. వాకిలి అంటే ఇంటి వాకిలి అంటే హృదయం అనేటువంటి వాకిలి దగ్గర అది పొంచి ఉంటుంది. కొంచెం తలుపు మనం కొంచెం చిన్న అవకాశం ఇచ్చినా కూడా అది హృదయంలోనికి చొరబడిపోతూ ఉంటుంది. మరి తెలియనటువంటి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి అనమాట. ఆ అపవాది లోపలికి ప్రవేశించి రకరకాలైనటువంటి హింసలకి, రకరకాలైనటువంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనుషులందరినీ కూడా ఈడ్చుకొని పోతూ ఉంటుంది, లాక్కొని పోతూ ఉంటుంది. దానిని తప్పించుకోవాలి అంటే మనము ఎవరితోటి ఎట్లా ఉండాలంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాలు మనము ధరించుకోవాలి. సర్వాంగ కవచాల్లో చాలా ఉన్నాయి. దాంట్లో మరి అన్నీ చెప్పడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి ఒక్కటి ఈ మాట చెప్తున్నాను. దట్టి కట్టుకోనండి. మీ నడాలకి ఏం కట్టుకోవాలన్నమాట? సత్యం అనేటువంటి దట్టిని కట్టుకొనుడి. సత్యం అనేటువంటి దట్టి. సత్యం ఏంటి? సత్యము పేరు కాదు. సత్యము అంటే యోహాను సువార్త 17:17లో వాక్యమే సత్యము అని ఉంది. అంటే వాక్యము అనేటువంటి దట్టిని మనము కట్టుకోవాలి. వాక్యము అనేటువంటి దట్టిని మనం ఎప్పుడైతే కట్టుకుంటామో, వాక్యాన్ని దట్టిగా మన నడానికి మనం ఎప్పుడైతే కట్టుకుంటామో వాక్యాన్ని మనము కట్టుకోవాలి. వాక్యం అంటే దేవుణ్ణి మనతో మనము ధరించినప్పుడు మనలోనికి అపవాది రావడానికి ఏ మాత్రము కూడా అవకాశము ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటనమాట? సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే మనము చేయవలసినటువంటి పని, మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని నిజమైనటువంటి దేవునిగా అంగీకరించి నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత వేసుకున్నటువంటి ముఖ్యమైనటువంటిది ఏంటనమాట? సత్యము అనేటువంటి దట్టిని మనము మన యొక్క నడాలకి కట్టుకోవాలి. వాక్యాన్ని మన నడాలకు కట్టుకోవాలి. వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవాలి. వాక్యాన్ని ద్వారానే మనము నడవాలి. మనం వాక్యం ద్వారా నడుస్తున్నప్పుడు చీకటిలోనికి మనము పోము, చీకటిలోకి మనము ఏ మాత్రం కూడా వెళ్ళము. ఆయన యొక్క వాక్యమే మన పాదాలకు దీపముగా ఉంటుంది. మనం నడవలసినటువంటి త్రోవలన్నీ కూడా అది మనకి చూపిస్తుంది. కాబట్టి వాక్యము రోజు కూడా వాక్యాన్ని చదవాలి. చాలామంది అంటారు మాకు చదువు లేదు, మేము ఎట్లాగా అనేసి. ఓకే, చదువు లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి చదువు వచ్చినటువంటి మీ కుమారులు కుమార్తెలో లేదా మనవలో లేదా పక్కింటి వాళ్ళో ఎదుంటి వాళ్ళో ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఆ యొక్క వాక్యాన్ని చదివించుకోండి, వినండి. వినుట వల్ల మీకు విశ్వాసం కలుగుతూ ఉంటుంది. క్రమం తప్పకుండా చక్కగా మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధన చేయండి. అలాగే ఇంకొకటి చెప్పులు తొడుక్కోమన్నారు. చెప్పులు అంటే సమాధానమైనటువంటి చెప్పులు జోడి తొడుక్కోవాలి. కాళ్ళకు కాదు, మనస్సుకి. అంటే మన మొహం ఎట్లా ఉండాలన్నమాట? ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండాలి, ఆనందంతో ఉండాలి. నీకు ఎన్ని బాధలు ఉన్నా కూడా అవి మొహం మీద కనిపించుకోకుండా చక్కగా చిరునవ్వుతో ఉన్నప్పుడు నిజంగా మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇన్ని బాధలు ఉన్నా కూడా ఈమెకి ఏంటి అబ్బా ఎంత మంచిగా ఉంటుంది అనేసి. చక్కగా ఇంట్లో భర్తతోటి ప్రేమగా ఉండండి, భార్యతోటి ప్రేమగా ఉండండి, నీ కుమారులతోటి ప్రేమగా ఉండండి, కుమార్తెలతోటి ప్రేమగా ఉండండి, సమాధానముగా ఉండండి. ప్రతిదానికి కోప్పడిపోతూ చిరుబుళ్ళాడిపోతూ కసుబుసుమంటే మరి కుటుంబాలు భయంకరమైనటువంటి కష్టాలలోనికి అపవాది లాక్కొని పోతూ ఉంటుంది. కాబట్టి అపవాదికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు ఇవ్వకోకుండా ఏం చేయాలన్నమాట? సమాధానము అనేటువంటి జోడి మన యొక్క చెప్పులకు కాదు, మన యొక్క హృదయానికి మనము తొడుక్కోవాలి. హృదయంలో ఏముండాలన్నమాట? సమాధానం ఉండాలి. ఎక్కడైతే సమాధానం ఉంటుందో వాడెంతో ధన్యులు. మరి అట్లాంటి సమాధానం కలిగి ఉండాలి. సమాధానపరచువారు మరి ధన్యులు అంటూ ఉంటారు. అంతేగాని చాలామంది ఏం చేస్తూ ఉంటారన్నమాట? అటువేళ అత్తగారికి చెప్పే మాటలు అత్తగారికి చెప్తారు, ఇటు వచ్చి కోళ్ళకి చెప్పే మాటలు కోళ్ళకి చెప్తూ ఉంటారు. లేకపోతే అన్నదమ్ముల మధ్యన చిచ్చు పెట్టేటువంటి వారు. ఇట్లా రకరకాలైనటువంటి అపవాది చిచ్చులు పెట్టేస్తూ ఉంటుంది, కుటుంబాలను నాశనం చేసేస్తూ ఉంటుంది, కూలగొట్టేస్తూ ఉంటుంది. మరి భయంకరంగా ఏడవబడుతూ ఉంటారు. అవన్నీ కూడా లేకుండా ఉండాలంటే సమాధానంతో మనము జీవించాలి, సమాధానపరచాలి. ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. దేవుణ్ణి మనం నమ్మినప్పుడు మన హృదయంలో కలిగేది మార్పు ఏంటన్నమాట? శాంతి, సమాధానము ఉన్నవాళ్ళు ఓర్చుకో అంటాము. పాటలు పాడుతూ ఉంటారు, ఓర్చుకొని, కానీ ఏమాత్రం ఓర్చుకోరు. ఏదైనా కొంచెం ఎవరికైనా అట్లా బస్సులో కానీ
ట్రైన్లో కానీ వెళ్తున్నారనుకోండి, కొంచెం కాలు తగిలితే చాలు, కళ్ళు కనపడతలేదా అంటారు. దేవుని బిడ్డలే, ఎక్కడో కాదు మందిరాల్లో కూడా ఇట్లావే ఎన్నో చూశాను నేను. మరి కొంచెం కాళ్ళు పక్క పెట్టుకోమ్మా అంటే ఆ పక్క నుంచి వెళ్ళంటారు. కింద కూర్చుని మళ్ళీ లేచి నిలబడి దేవుని ఎంతగానో ఆరాధరిస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఎగిరి చక్కగా భాషలతోటి మాట్లాడతారు. అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నప్పుడు కొంచెం కాలు పక్కన పెట్టుకోమ్మా అంటే నేను కాలు తీయలేనమ్మా, నా కాలు నొప్పి, కొంచెం సర్దు కూర్చోమ్మా, కొంచెం ప్లేస్ ఇవ్వమ్మా అంటే బాబాయ్ నాకు సరిపోదు అంటే, లేకపోతే కాలు తగిలింది అనుకోండి, నీకు కళ్ళు కనపడతలేదా అంటారు. అప్పుడు వరకునేమో దెక్కగా దేవునితోటి మాట్లాడి దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని ఆత్మను పొందుకొని ఇమ్మీడియట్గా అపవాది ఏం చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లాంటి మాటలన్నీ కూడా మరి అది అనుభవపూర్వకంగా తగ్గించుకోవాలి. మనలో మార్పు రావాలి, మన క్రియలలో మార్పు రావాలి, మన మాటల్లో మార్పు రావాలి, మన చేతల్లో మార్పు రావాలి. ఆ యొక్క మార్పును చూసి ఇతరులు నిజంగా వీరు దేవుని యొక్క బిడ్డలు అని మనము కాదు, మన సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు, ఇతరులు మనల్ని చూసి చెప్పాలి వీరు నిజంగా దేవుని యొక్క బిడ్డలు అనేసి. నిజమే, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒకటి దాని తర్వాత ఒకటి మనలో నుంచి తొలగిపోతూ ఉంటాయి. సమాధానం వస్తుంది, శాంతి వస్తుంది. ఎప్పుడు మరి వాక్యాన్ని మన యొక్క నడానికి కట్టుకున్నప్పుడు. అలాగే తర్వాత ఇంకొక మాట చెప్తాను. మూడవదిగా ఏంటంటే కర్రను పట్టుకోండి అన్నారు. కర్ర అంటే అది మనకి పొలాలకు వెళ్ళేవాళ్ళు అని చెప్తున్నాం. పొలాలకు వెళ్ళేవాళ్ళు కంపల్సరీగా పాములు కొట్టడానికో లేకపోతే ఇంకా దేనికో సపోర్ట్కో కర్రలు పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు స్టిక్ పట్టుకునే నడుస్తూ ఉంటారు. మరి కొండలు ఎక్కేవాళ్ళు కూడా తప్పనిసరిగా స్టిక్ పట్టుకోవాల్సిందే వాళ్ళు కూడాను. అంటే ఆసరా చాలా అవసరమైనటువంటిది. మరి ఇట్లాంటి అంటే ఏంటంటే దూర ప్రయాణాలు వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా ఇవి కర్ర చేత పట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు కుక్కల బెడద ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళు పిల్లలు ఉన్నారంటే తప్పనిసరిగా సేఫ్గా వాళ్ళు కూడా మరి కుక్కలు బెదిరించడానికి కర్ర పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మనం ఉన్నది ఎట్లాంటి పరిస్థితి అంటే మన చుట్టూ అనేకమైనటువంటి అవరోధాలు, అనేక రకాలైనటువంటి భయాలు, ఇవన్నిట్లు కూడా తొలగించుకొని మన యొక్క మార్గము సరళం చేసుకోవాలి అనుకుంటే అది ఎక్కడ ఉంది అంటే మనలోనే ఉంది. మనము సిద్ధపాటు కలగాలి. ఎట్లా కలగాలంటే మనం ఎప్పుడైతే వాక్యాన్ని అనుదినము చదువుతూ ఉంటామో, అనుదినము కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో, దివారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి వాడు ధన్యుడు అనేసి ఈ కీర్తనాకారుడు చెప్తూ ఉంటాడు. మరి నిజమే, చక్కగా విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అలాగే వాక్యాన్ని సత్యానము అనేటువంటి వాక్యాన్ని మన యొక్క నడానికి కట్టుకోవాలి. అలాగే సమాధానమైనటువంటి అన్ని కోపాలున్నా అందరితో కూడా మనం ఎట్లా ఉండాలన్నమాట, సమాధాన పడాలి. సమాధానంతో ఉన్నప్పుడే మనకి మార్గాలన్నీ కూడా చక్కగా దేవుడు సరళం చేస్తూ ఉంటాడు. ఆయన తీయడు, మనమే తీసివేసుకోవాలి. వాక్యము మనలో ఉన్నప్పుడు మనలో నుంచి ఒక్కోటి మనము తొలగిపోవాలి. మనము దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళాలి అంటే మనము ఆయనలోకి, ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనము మారాలి అన్న ఎత్తైనటువంటి కొండ మీదకి, చక్కటి పాట ఉంది ఎత్తైన కొండ మీద అనేసి. మరి ఎత్తైనటువంటి ఆ కొండ మీదకి మనం వెళ్ళాలి అంటే మనలో ఉన్నటువంటి అన్నీ కూడా మనం ఏం చేయాలన్నమాట, తీసివేసుకోవాలి. లాస్ట్ ఏమని చెప్పని, ఈ యొక్క కర్ర పట్టుకోవాలి. కర్ర దేనికి అంటే మనకి సేఫ్ సైడ్ అని చెప్పుకుంటున్నాము. అట్లాగే దూర ప్రయాణము, మనము ఈ యొక్క లోకంలో పరదేశులము, మన యొక్క పౌరసత్వము పరలోకంలో ఉంది. అదేవిధంగా మనము కూడా మరి ఈ లోకయాత్ర సాగిస్తున్నప్పుడు ఎట్లా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ యొక్క సిద్ధపాటు కలిగి కర్ర పట్టుకోమంటే, ఇప్పుడు మనం కర్ర కాదు, ఇక్కడ ఏమంటున్నాడు, ఆ పాత నిబంధనలో నిర్గమాకాండంలో కర్ర అన్నారు. కానీ ఈ యొక్క ఎఫెసీ పత్రికలో కనుక చూసుకుంటే ఖడ్గాన్ని పట్టుకోమన్నాడు. ఏకంగా మనం ఖడ్గాన్ని, ఒక కత్తిని పట్టుకున్నాం అనుకోండి, కత్తిని పట్టుకుని వెళ్తే ఇది ఎవరా బాబు అని చెప్పేసి వెంటనే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతా ఉంటారు, ఏంటమ్మా కత్తి పట్టుకు తిరుగుతున్నావు అనేసి. కాబట్టి ఖడ్గము అంటే ఆత్మ ఖడ్గము. ఏంటి ఒక ఆత్మ ఖడ్గము అనుకుంటే అక్కడ ఇచ్చేది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము. వాక్యాన్నేమో సత్యము అనేటువంటి దట్టి కట్టుకోండి అన్నాం. అంటే వాక్యాన్ని, సత్యం అనేటువంటి దట్టిని మనం నడానికి కట్టుకోమన్నాము. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అనమాట, వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకోవాలి. దేవుని ఒక్క వాక్యాన్ని, ఆత్మ ఖడ్గాన్ని ధరించడము. ఆత్మ ఖడ్గాన్ని మనం ఎప్పుడైతే ధరిస్తామో అపవాది మన మీదకి అది ఎన్నో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కానీ మనము రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గము,
రెండంచుల ఒకవైపు కాదు, రెండు వైపులా కూడా రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గము వాక్యము. ఆ యొక్క వాక్యము ఎట్లాంటిదంటే ప్రతి వారి యొక్క శరీరాన్ని మరి కట్ చేస్తూ ఉంటుంది, ఎముకలను కట్ చేస్తుంది, మూలుగును కట్ చేస్తూ ఉంటుంది, కీళ్ళను కట్ చేస్తూ ఉంటుంది. అంత గట్టిది, అంత పవర్ఫుల్ అన్నమాట వాక్యము. కాబట్టి వాక్యాన్ని ధరించినప్పుడు అపవాది మన చెంతకి రానే రాదు. వచ్చినా కూడా మనల్ని చూసి అది పారిపోవడం జరుగుతూ ఉంటుంది. అమ్మో, వీరు దేవుని యొక్క బిడ్డలు, వీరి దగ్గర ఆత్మలో వాక్యం అనేటువంటి ఖడ్గము ఉంది, నడానికి వీళ్ళు సత్యము అనేటువంటి దట్టి కట్టుకున్నారు, సమాధానం అనేటువంటి జోడీ వీరు తొడుగుకున్నారు. కాబట్టి వీళ్ళతోటి మనము పోరాడలేము, వీరి దగ్గరలో మనము గెలుపు పొందలేము అనేసి తోక ముడుచుకొని అపవాది పారిపోతూ ఉంటుంది. అపవాది పారిపోయినప్పుడు దేవుడు మన దగ్గరే ఉంచాడు. దేవుడు మన యొక్క హృదయంలో ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు మనకి అన్నీ కూడా విజయాలే. మరి అట్లా విజయాలు ఈ యొక్క 2024 సంవత్సరంలో, ఎందుకంటే మనం ఇంకా జనవరి నెలలోనే ఉన్నాము, ఇంకా మన ముందు ఎంతో 11 నెలల ప్రయాణం ఉంది. ఈ 11 నెలలే కాదు, 11 సంవత్సరాలు కానీ, లేకపోతే ఎన్నో సంవత్సరాలు మనకి దేవుడు ఇచ్చినటువంటి సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరాలన్నీ కూడా మనము సంతోషంతోటి, ఆనందంతో మన కుటుంబాలు మరి బాగా ఉండాలి అనుకుంటే, విజయాన్ని సాధించాలంటే తప్పనిసరిగా మీ నడాలికి వాక్యం అనేటువంటి లేదా సత్యం అనేటువంటి దట్టి కట్టుకోండి, సమాధానమైనటువంటి చెప్పులు తొడుక్కోండి, ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించండి. అప్పుడే దేవుని యొక్క కృప మీరు పొందుకుంటారు. మనము దేవుని యొక్క కృప పొందుకున్నప్పుడు దేవుని యొక్క నిన్నైనటువంటి దీవెనలు మన కుటుంబంలో కృమ్మరించబడతాయి, మనము మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. అట్లాంటి దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. అచ్చిన సింహాసనం నుంచి ప్రభా మరి నాయన మా కోసం ఈ లోకానికి వచ్చి ప్రభా మరి నాయన పస్కా బలిగా వధింపబడ్డటువంటి గొర్రె పిల్లగా ప్రభా మరి నాయన మీరు మీ యొక్క యవ్వన రక్తాన్ని ప్రభా మా కోసం దారబోస్తున్నారు తండ్రి. ఎవ్వరూ చూపించినటువంటి గొప్ప ప్రేమను మీరు చూపించారు నాయన తండ్రి. ప్రభా యేసయ్యా, అవును ప్రభా మరి నాయన మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి మేము కూడా ప్రభా మరి నాయన సిద్ధపాటు కలిగి ఉండాలి తండ్రి. మాలో నుంచి ఒక్కొక్కటి నీకు అయిష్టమైనవి అన్నీ కూడా తీసివేసుకొని ప్రభా మరి నాయన నీ యొక్క వాక్యము, నీ యొక్క సత్యము అనేటువంటి దట్టిని నేను నడానికి కట్టుకోవాలి. మరి సమాధానమైనటువంటి జోడి మా మనసుకు తొడుక్కోవాలి. అలాగే ఆత్మలో ఖడ్గాన్ని ధరించే వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మేము ఎప్పుడైతే ధరిస్తామో ప్రభా మరి నాయన అపవాది తొలగిపోతుందని వాగ్దానం చేస్తున్నటువంటి దేవా, అట్లాంటి కృపా ప్రభా మరి నాయన ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా మారు మనస్సు కలిగి ప్రభా మరి నాయన నీ యొక్క వాక్యం ద్వారా బలపడి ప్రభా వారి యొక్క కుటుంబాలను కట్టుకునేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా, వింటున్న ప్రతి బిడ్డ మీద ఈ యొక్క మరి నిండైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించవలసిందిగా త్వరలో రానున్న నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకి తోడై ఉండును గాక. ఆమేన్.